అమ్మాజీ కొడుకే కదా అల్లరి చేశాడని చెప్పావు కదమ్మా. ఆ అమ్మాజీ కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించాడు. వాడి మీద కంప్లైంట్ తీసుకోవాలి. కాదంటే ఏమిటి ఇప్పుడు? నిజం చెప్పు. షడప్. ఆ అమ్మాయి కాదు అని అంత క్లియర్ గా చెప్తుంటే ఫోర్స్ చేస్తావేంటి? ఇప్పటికైనా అర్థమైనాదప్పా? డిఎస్పీ నన్ను ఎలక్షన్ లో ఓడించలేక నా పేరు చెడగొట్టాలని చూసే వాళ్లకి వత్తాసు పలికిండాడు. అలా ఏం లేదు సార్. మాట్లాడు. ఎంతో సిన్సియర్ ఆఫీసర్ అనుకుంటే ఎవరో ప్రలోభాలకు లొంగిపోయి ఇంత పెద్ద తప్పు చేస్తావా? డిపార్ట్మెంట్ తీసుకునే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. క్షమించండి అమ్మాజీ గారు, మా డిపార్ట్మెంట్ చేసిన తప్పుకి మీరు బాధపడకూడదు. సారీ చిన్నబాబు గారు. ఈ అమ్మాజీతో పెట్టుకోకురా సామి అని సిలక్కు చెప్పినట్టు చెప్పిండాను. ఈనుంటే సక్కంగా ₹1,00,00,000 చేతికి సిక్కేటివి, ఇనకపోతివి. ఇప్పుడు ఉన్న ఉద్యోగమే ఉంటుందో ఊడుతుందో అన్నట్టయిపోయే. ఇప్పటికైనా అర్థమైనాదప్పా ఈ అమ్మాజీ పవరేందో? ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, గౌరీ పూజ పూర్తయింది. కళ్యాణం నిర్విఘ్నంగా జరగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫ్వయే శ్రీం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీం లోకే దేవదుష్టాముదారాం. ఒక ఆడపిల్లకు అన్యాయం జరగకూడదని, ఒక దుర్మార్గుడికి శిక్ష పడాలని నా వంతు బాధ్యతగా అతని మీద కంప్లైంట్ ఇచ్చాను. ఆ అమ్మాజీ కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించాడు. వాడి మీద కంప్లైంట్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకో ఆడపిల్ల జోలికి వెళ్లడానికే భయపడే అంతగా శిక్ష పడాలి. ఫలితంగా ఎలాంటి మేలు జరగకపోయినా పర్వాలేదు, కానీ ఎలాంటి సమస్య నా ఇంటి వరకు రాకుండా చూడు తల్లి. ఈయన మళ్ళీ ఎందుకొచ్చారు? నాన్న పూజకు పిలిచారా, లేక అమ్మాజీకి నిజమేమైనా తెలిసిపోయిందా? నమస్కారం అండి. నమస్కారం బాబు. ఎవరు బావుగారు? అదండి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి సత్యవతి. పూజ పూర్తయింది కదా, అందరినీ భోజనానికి తీసుకెళ్ళు. సరేనండి. పదండి. అన్నయ్య గారు భోజనానికి రండి. వదిన గారు భోజనానికి రండి. రండమ్మా, అందరూ రండి. మీరు రండి. ఏమనుకోవద్దండి, పెళ్లిళ్ళు కదా, పోలీసులంటే కంగారు పడతారు. పర్వాలేదండి, అర్థం చేసుకో. ఏమండి, ఒక్క నిమిషం. ఇప్పుడే వస్తాం సార్. సరే. ఏంటి సార్ ఇలా వచ్చారు? మళ్ళీ ఏదైనా సమస్య? నీతికి నిజాయితీకి నిలబడితే దక్కే గౌరవం సమస్యలే కదమ్మా. నువ్వు నిజాయితీగా న్యాయం గెలవాలని నాకు సపోర్టుగా నిలబడ్డావు. కానీ నీకున్న ధైర్యం ఆ అమ్మాయికి లేకుండా పోయింది. అమ్మాజీకి భయపడి కేసు వాపస్ తీసుకుంది. ప్రతిఫలంగా ఇదిగో నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఏంటి? సిఐ గారు మన ఇంటికి వచ్చారేంటండి? అంటే మనం భయపడింది నిజమేనా? మనమ్మాయి అమ్మాజీ కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చిందా? ఏమోనే, వచ్చారు కదా, ఎందుకో ఏంటో కనుక్కుంటాను గానీ బియ్యంకుల వారికి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకో. సరేనండి. ఈరోజు సాయంత్రమే వెళ్ళిపోతున్నాను. నీకు ఈ విషయం చెప్పి వెళదామని వచ్చానమ్మా. అమ్మాజీ కొడుకుని అరెస్ట్ చేసినందుకే మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తే
అందుకు కారణమైన నా పరిస్థితి ఏంటి? ఇలాంటిదేదో జరుగుతుందని స్టేషన్ కి రానన్నాను. అనవసరంగా నన్ను తీసుకెళ్లారు. మీరు అమ్మాజీ కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చారు కదా, ఒకసారి స్టేషన్కి వచ్చి అతను ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై చేయించారు. ఇప్పుడు ఆ అమ్మాయి కేసు వాపస్ తీసుకుంది. మీకు ట్రాన్స్ఫర్ అయి వెళ్తానంటున్నారు. తెల్లారితే పెళ్లి పెట్టుకున్న మా పరిస్థితి ఏంటి సార్? మీకు సహాయం చేయబోయి నన్ను నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టుకున్నాను. అంటే మేం భయపడిందే నిజమైందన్నమాట. అమ్మాజీ గురించి తెలిసి తెలిసి వాళ్ళ అబ్బాయి మీద ఎందుకు కేసు పెట్టావమ్మా? మీరేం కంగారు పడకండి ఆనందబాబు గారు, మీకు మీ అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం రాదు. మీరు చెప్పినంత తేలిగ్గా మేము తీసుకోలేమండి. ఎందుకంటే మీలా మేము ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోలేం కదా. అమ్మాజీ మమ్మల్ని వదిలిపెట్టదు. నా కూతురు పెళ్లి జరగనివ్వదు. ఆనందబాబు గారు, నేను చెప్పేది వినండి. కంప్లైంట్ ఇచ్చింది మీ అమ్మాయినని అమ్మాజీకి తెలియదు. అది ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. ఆ అమ్మాయిని నువ్వు కాపాడవున్న కృతజ్ఞతతోనో లేక నీ వివరాలు తెలుసో తెలియదో గాని అమ్మాజీ ఎంత బెదిరించినా ఆ అమ్మాయి నీ గురించి చెప్పలేదు. ఎందుకైనా మంచిదని జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళదామని వచ్చానంతే. అయినా ఒక్కరోజులు పెళ్లి చేసుకుని ఊరు వదిలి వెళ్లిపోయేదానివి నువ్వెందుకు భయపడుతున్నావు? నీకు ఎలాంటి సమస్య ఉండదు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వెళ్ళొస్తాను ఆనందబాబు. మీరు అమ్మాజీ కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చారు కదా, ఒకసారి స్టేషన్కి వచ్చి అతను ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇంట్లో అంత టెన్షన్ గా ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చింది నేనే అని తెలిస్తే అస్సలు తట్టుకోలేరు. బ్రతుకు ఏడవద్దమ్మా, ఏడవద్దు. ఇలా జరుగుతుందని ఊహించలేదు నాన్న. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? టీచర్ కదా అని పిల్లలకి బుద్ధి చెప్పినట్టే ఊళ్ళో జనాలకి కూడా బుద్ధి చెప్పాలనుకుంటే ఇదిగో ఇలాంటి సమస్యలే నెత్తినేసుకోవాల్సి వస్తుంది. అయిపోయిందేదో అయిపోయింది లేవే, వదిలే. ఏంటండి వదిలేసేది? పొద్దున్నే పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. ఏమీ కాదని ఆ పోలీస్ ఆయన తేలిక చెప్పి వెళ్లిపోయాడు. కానీ ఈలోగా వాళ్ళకి తెలిసిపోతే ఈ పెళ్లి జరగనిస్తారా? అసలు అసలు మనల్ని బతకనిస్తారా? ఏం చేయనమ్మా, ఒక స్త్రీగా ఇంకో స్త్రీ మీద అఘాయిత్యం జరుగుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. అయినా ఒకటా రెండా? ఆ రోజు నా కళ్ళ ముందే మార్కెట్లో ఎవరినో చితక బాదాడు. అప్పుడు కూడా ఊరుకున్నానమ్మా. కానీ ఒక ఆడపిల్ల మానం మీదకి వచ్చేసరికి తట్టుకోలేకపోయాను. అంతేకాని నేనేం తప్పు చేయలేదు. కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే
మనకెందుకులే అని వదిలేసి వెళ్లిపోయేలా మీరు నన్ను పెంచలేదు నాన్న. నిజమేనమ్మా, నువ్వు చేసింది తప్పు కాదు. కానీ నువ్వేం చేసినా దాని పర్యవసానం మన జీవితాన్ని నాశనం చేసేది కాకూడదు కదమ్మా. నిప్పు వెలుగునిస్తుంది, కానీ అదే నిప్పు పెద్ద కారడవిని కూడా కాల్చి బూడిద చేసేస్తుంది. జీవితంలో న్యాయం ధర్మం ఎంత ముఖ్యమో లౌక్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. నేను చెప్పేది కూడా అదేనండి. ఆ అమ్మాయిని కాపాడావు, అంతవరకు మంచిదే. కానీ ఈ కంప్లైంట్ల గొడవ మనకెందుకు? ఇది నీ పుట్టిల్లు కాబట్టి, ఇక్కడున్న దీపి అమ్మా నాన్నలు కాబట్టి ఇంత జరిగినా ఇంకా బుద్ధులు చెప్తున్నాం. అది అది అత్తింట్లో అయితే పరిస్థితి ఇలా ఉంటుందా? ఇంటికి పోలీసులు వస్తే మీ అత్తగారు ఊరుకుంటుందా? పెళ్లి సందడితో సంతోషంగా ఉండాల్సిన ఇంట్లో అసలు పెళ్లి జరుగుతుందో లేదో నన్న భయం ఏంటి? పెళ్లికొచ్చిన సమస్య ఏం లేదమ్మా. వాళ్ళకి తెలిసే అవకాశం లేదని సిఐ గారు చెప్పారు కదా. తెలిస్తే పరిస్థితి ఏంటి? సత్యవతి, తెలుస్తుందో లేదో అని దాని గురించి భయపడుతూ ఉన్న సంతోషాన్ని ఎందుకు దూరం చేసుకోవడం? ప్రస్తుతానికి ఈ గండం గట్టెక్కింది. ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరగాలని ఆ దేవుణ్ణి మొక్కుకుందాం, అంతే. నీ పెళ్లి బాగానే జరుగుతుందమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఇదిగో సత్యవతి, నువ్వు వియ్యంకుల వారి మర్యాదలు చూడు. పద. సరేనండి. రా. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. అమ్మా, నాన్న, అన్నయ్య వచ్చాడు, తొందరగా రండి. రాప్పా. వచ్చేసావా నాన్న? ఏంది కొడుకును చూడగానే పరిగెత్తుకొని వస్తా ఉండావు? తెచ్చిందెవరు? ఈ అమ్మాజీ. వీడేమైనా నీ పేగు తెంచుకొని పుట్టినాడా? లేదే. ఇప్పటికైనా అర్థమైనదా? ఈ కొడుకు కోసం ఈ అమ్మాజీ ఏమైనా చేర్చాదని? నువ్వు లోపలికి రాపా. ఆగండి, ఆగండి. నువ్వు ఒక్క క్షణం ఇక్కడే ఉండు నాన్న, దిష్టి తీసుకొని వస్తాను. ఆ? ఇంటికొచ్చి రావడమే మొదలు పెట్టకు. దిష్టి లేదు, ఏం లేదు. రాపా. ఆగు నాన్న, నా మాట వినరా? ఏమండి, మీరైనా చెప్పండి. వదిలేయవే, ఎవరిదో దిష్టి పడింది. ఆ దిష్టి నువ్వు తీసి మేలు చేద్దాం అనుకున్నావు. వినకపోతే నువ్వేం చేస్తావు? పదనాయనా. ఒక్క నిమిషం నాన్న, నాన్న ఆగు నాన్న. నాన్న, నా మాట విను నాన్న, ఒక్క నిమిషం. ఇక్కడే ఉన్నానా, ఇప్పుడే తీసుకొస్తాను. ఎలక్షన్ లో గెలవడం కోసం అక్క ఏమైనా చేసేస్తుంది. అయ్యో రామా, బయటకు అనేసానా? అమ్మా, పెద్దమ్మ వింది. అవునే, ఎలక్షన్ లో గెలవడం కోసం ఏమైనా చేచ్చాం. కాని శివ నా బిడ్డ. ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏమో. ఏ తప్పు చేయకుండానే నా బిడ్డ జైలుకెళ్ళొచ్చాడు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి.
అసలు నా కొడుక్కి గతి పట్టడానికి కారణం కొన్ని దుష్ట శక్తులు. అవి ఎంత తొందరగా వదిలితే అంత తొందరగా మేలు జరుగుతుంది. నువ్వు ఎవరినంటాండావో నాకు తెలుస్తుందిలే. దుష్ట శక్తులు కొడుక్కి కాదు, నీకే పట్టినట్టుండాయి. ముందు నువ్వే దిష్టి తీసుకో. పో రారా. నువ్వు నిజాయితీగా న్యాయం గెలవాలని నాకు సపోర్టుగా నిలబడ్డావు. కానీ నీకున్న ధైర్యం ఆ అమ్మాయికి లేకుండా పోయింది. అమ్మాజీకి భయపడి కేసు వాపసు తీసుకుంది. ఇంకో 24 గంటల్లో పెళ్ళై అమ్మ నాన్నలకి దూరం అవుతానన్న బాధ ఒక పక్క, నా పెళ్లి చెయ్యాలని నాన్న కల నెరవేరుతుందన్న సంతోషం మరో పక్క. వీటి మధ్యలో పెళ్లికి ఎక్కడ ఆటంకం జరుగుతుందో అన్న భయం లేకుండా ఉంటే ఎంత బాగుండేది. ప్రతిఫలంగా ఇదిగో నాకు ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్నే ట్రాన్స్ఫర్ చేయించిన అమ్మాజీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళెవరో తెలుసుకోకుండా ఉంటుందా? తెలిస్తే ఏంటి పరిస్థితి? దీనివల్ల పెళ్లిలో ఏ చిన్న అపశృతి జరిగినా నాన్న తట్టుకోలేరు. కంప్లైంట్ ఇచ్చి తప్పు చేశానా? అమ్మ అన్నట్టు ఆ అమ్మాయిని కాపాడి వదిలేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనం? ఈ ఒక్కరోజు గట్టెక్కితే చాలు. అక్క నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? గౌరీ పూజ అయిపోయింది, పొద్దున్నే పెళ్లి. ఏంటక్క అదోలా ఉన్నా? ఆహా ఏం లేదే, బానే ఉన్నాను. మా అక్క ఎలా ఉంటుందో నాకు తెలీదా? ఏదో దాస్తున్నావు అక్క. ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. నీకు పెళ్ళవుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది. నా పెళ్లికి నేనిలా మొహం ముడుచుకుని ఉండడమా? ఛాన్సే లేదు. అసలు ఆ సరదా, సందడి, ఊపు, ఉత్సాహం వేరక్క. ఆ సంతోషంలో ఇల్లు పీకి పందిరేను. అవును, ఈ పెళ్ళంటే ఇష్టం లేకపోవడం అలాంటిదేం లేదు కదా? ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే చెప్పు. అమ్మ నాన్నతో మాట్లాడి నీ బదులు నాకు పెళ్లి చేయమంటాను. నిన్ను అమ్మా పెళ్లి కావాలా? పెళ్లి ఈ పెళ్లి సరిపోతుందా? అబ్బా వదులు నాన్నమ్మా, వదులు. పెళ్లి ఎంత సంతోషకరమైందైనా పుట్టింటిని వదిలి వెళుతున్నావన్న బాధ ప్రతి ఆడపిల్లకి ఉంటుంది. నాకు మాత్రం అలాంటి బాధే ఉండదు నానమ్మా. అక్క వద్దంటుందేమో అడుగు. బావ నేను పెళ్లి చేసుకుంటా. నిన్ను గడుగ్గాయ్. ఇదిగో ఈ నవ్వెప్పుడు మొహం మీదే ఉండాలి. పుట్టింటికైనా మెట్టింటికైనా ఇదే వెలుగు. మీ ఊరిలో మగాళ్ళకి లేని ధైర్యం ఆడవారికి వచ్చింది. అందుకే కంప్లైంట్ వచ్చింది. ఏంది? ఆడది కంప్లైంట్ ఇచ్చిందా? అది కూడా నా బిడ్డ పైన. మళ్ళీ ఇంకో ఆడపిల్ల జోలికి వెళ్లడానికే భయపడే అంతగా శిక్ష పడాలి. ఏందప్పా, ట్రస్ట్ సభ్యులందరూ కట్టగట్టుకొనొచ్చుండారు. ఏంది సంగతి? సల్లకొచ్చి ముంత దాసినట్టు ఏదో అడగడానికొచ్చి గమ్మునున్నారేమప్పా? చెప్పండి. అమ్మాజీ గారు, అది మీ శివ ఆపినారేమే? ఎవరికి భయపడాల్సిన పనిలే. చెప్పాల్సిందేదో సూటిగా చెప్పండి. అంటే
మీరు గుడి ట్రస్ట్కి చైర్మన్ గా ఉన్నారు కదా, అయితే అంతవరకు వచ్చాక మొహమాటం ఏమీ లేదు అమ్మాజీ గారు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లి శివని విడిపించుకొచ్చారు అంటే ఒక నేరస్తుడికి కొమ్ము కాసినట్టే. ట్రస్ట్ చైర్మన్ గా మీరు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి అమ్మాజీ గారు. అవి పాటిస్తేనే మీకు మీరు కూర్చున్న కుర్చీకి కూడా గౌరవం. లేదంటే అది కుర్చీనే కాదు, గుడిని, గుడిలో దేవుణ్ణి కూడా అవమానించినట్టే.